మీరు చూస్తున్నది పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం అండి. ఇది పెనుగొండలోని వాసవి మాత ఆ ప్రదేశంలో అమ్మవారు నడయాడిన ప్రదేశంగా పేరు గాంచారు. అయితే ఈ వాసవి మాత దర్శించుకోవడానికి అన్ని అనుగ్రహం అన్ని కులాలు అన్ని మతాల మీద ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. అయితే వాసవి మాత ఈ విశాలమైన ప్రదేశంలోని పెద్ద 162 అడుగుల గోపురం ఉంటుంది. అమ్మవారి విగ్రహం 90 అడుగుల కాంక్ష విగ్రహం ఉంటుంది. లోన పెద్ద విశాలమైన అన్ని గోత్రాలు 103 గోత్రాలు ఉంటాయి అమ్మవారి గోత్రంతో కలిపి. ఇవి ఆర్యవైశ్య కులానికి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం. ఇక్కడికి దాదాపు కట్టడానికి 200 కోట్లు అయిందని అక్కడ చెప్తున్నారు. మంచి కట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని ఈ ప్రదేశంలో పెనుగొండలో ఉంది కాబట్టి మన తెలుగు ప్రజలు ఎవరైనా సరే పెనుగొండ వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం పొందాలని, అనుగ్రహం పొందాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ మీకు ఈ వీడియోని చూపిస్తుంది. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే దీనికి తూర్పున ద్వారం ఉంది. తూర్పు పడమర ఉత్తరం వరకే ఉంటుంది, దక్షిణాన లేదు. అయితే తూర్పున స్వామివారి సత్రాలు ఉంటాయి. తర్వాత అన్నదాన కార్యక్రమం చేసే సత్రం ఉంది. ఇక్కడ శివాలయం ఉందండి. దాదాపు శివుడికి సంబంధించిన అన్ని విగ్రహమూర్తులు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంగణంలో ఉచిత భోజనం కూడా ఉంది, ఉచిత వసతి కూడా ఉంది. దూరం ప్రాంతాలకు వచ్చే వారికి తక్కువ రేటుతో ఉంది. ఈ ప్రాంతంలో సందర్శించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. చూడండి, ఈ ఈ ఆలయం కట్టడానికి చాలా వ్యత్యాసం ఇచ్చారు. పాతది కట్టారు. ఇక్కడ ఆ అమ్మవారి వివిధ రూపాలలో మనకు వెలిసి ఉంటారు కాబట్టి మీరు దయచేసి వీడియోని చూడగలరని కోరుచున్నాం.
మీరు ఇప్పుడు చూడండి అమ్మవారి విగ్రహం 90 అడుగుల కాంస్య విగ్రహం. అమ్మవారి నిజ స్వరూపంలాగా ఉంది. అమ్మవారి ఇక్కడే ప్రత్యక్షమైనట్టు మనకి కళ్ళకే కనబడుతున్నట్టుంది. అమ్మవారి తలభాగాన ఉన్న ఆ వృక్ష ఆకులు ఆర్యవైశ్య కులానికి చెందిన 103లో ఉన్న అమర్చబడిన గోత్రాలండి. అమ్మవారు గోత్రాలతో నిండి ఉన్న మంచిగా కళాకారులు తయారు చేశారు. అన్నీ 103 ఆకులు ఉంటాయి. వాటిలో గోత్రనామాలు ఉంటాయి. ఈ ఆలయంలో చూడండి ఎంత ఎత్తుగా ఉండి విశాలంగా ఉందో. ఏదైనా కార్యక్రమం చేయాలని చూడాలన్నా కూడా మంచిగా అందంగా బాగుంటుంది. ఇది ఇంకా కొంత వర్క్లో కూడా ఉంది. ఈ ఆలయాన్ని పూర్తి హంగులతో మనకి అందుబాటులోకి త్వరలో రానుంది. దాతల సహకారం కూడా కావాలని కోరుచున్నారు. అందుకోసమే వాసవి మాత కనికా పరమేశ్వర అమ్మవారి దర్శించండి, అనుగ్రహం పొందండి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేము న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసేది అద్దాల మండపం అండి, గాజు మండపం. అమ్మవారి ఏ విధంగా అగ్నిగుండంలో అమ్మవారి ఆహుతి అయ్యారు, ఆ నిజ స్వరూపం కింద ఈ అద్దాల మేడలోని తయారు చేశారు. అమ్మవారి ఇక్కడ మంచిగా చాలా అందంగా కళాకాంతులతో తయారు చేశారు. ఈ వీడియోని చూడండి, అమ్మవారి ఆశీస్సులు. ఈ అద్దాల మండపంలో అమ్మవారి నిజ స్వరూపం బాగుందండి. మంచిగా ఇది డిజైన్ చేసిన నిర్వాహకులు చాలా అందంగా బాగా చేశారు. అమ్మవారి ఈ వెలుగు కాంతులతో చూస్తూ ఉంటే వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారు అమ్మవారి ఏ విధంగా గుండంలో ఆహుతి అయ్యి ఏ విధంగా వ్యక్తులు చెప్పారు, దాని విశిష్టత గురించి
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సిద్ధిముక్తిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని సర్వాభీష్టఫలే దేవి వాసవాంబా నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. ప్రపంచంలో అనేకమైనటువంటి దివ్యక్షేత్రాలు శక్తి పీఠాలు ఉన్నాయి. అందులో విశేషంగా ఆసేత్ హిమాచల్ పర్యంతం మన భారతదేశంలో అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి అవతారం కనుక ఇక్కడ స్త్రీ అవతారాన్ని పరిశీలించి చెప్పాలి. మన పురాణాల్లో రామాయణంలో సీతమ్మవారు అగ్ని ప్రవేశం చేసి శీల పరీక్షని చూపించి లోకానికి పాతివ్రత్య మహిమని చాటి చెప్పారు. అలాగే వేదవతి కూడా రావణాసురుడు మోహిస్తే ఆమె కూడా శరీరాన్ని దహనం చేసుకొని పాతివ్రత్య మహిమ చాటి చెప్పింది. దాక్షాయిని కూడా దక్షయజ్ఞంలో శరీరాన్ని అగ్ని ఆగు చేసుకొని 18 ముక్కలుగా విభజింపబడి 18 దివ్యక్షేత్రాలుగా 18 శక్తి పీఠాలుగా నేటికి ఒక్కొక్క భాగము ఆసేత్ హిమాచలే పర్యంతము ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి పీఠంగా ఆరాధింపబడుతూ వచ్చినాయి. కానీ ఇక్కడ మన ఈ పెనుగొండ క్షేత్రం విశేషం ఏంటంటే ఓంకార పంజర సుఖి ఉపనిషత్తు జ్ఞాన కేలి ఆగమ విపిన మయూరి అయినటువంటి ఆదిపరాశక్తి అంశయే ఈ వాసవి కన్యగా పరమేశ్వరి అవతారము. దీని పూర్వగాథ కూడా ఉంది. ఒక శాపగ్రస్తుడైనటువంటి దేవతలు కిన్నెరలో కిప్పురుషులు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకడు అమ్మవారు చూసి అమ్మవారిని ఒక మహర్షి తపస్సు చేసుకుని తెచ్చుకొని నా కూతురుగా జన్మించు అని కోరుతాడు. అప్పుడు ఈ గంధర్వుడు చూసి అమ్మవారిని మోహిస్తే అమ్మవారి శాపం ఇస్తాడు, భూలోకంలో చక్రవర్తి అయి పుట్టువారి. ఆ గంధర్వుడు కూడా మళ్ళీ అమ్మవారికి ఎదురు శాపం ఇస్తాడు. ఎదురు శాపం ఇచ్చి నీవు కూడా మానవ కన్యగా ఉద్భవించు అని. అలాగ పూర్వగాథ లహరిగా అమ్మవారి యొక్క అవతారము ఇక్కడ అవతరించింది. ఇక్కడ అమ్మవారి తల్లిదండ్రులు కుసుమపుత్రి అని 2 కవల పిల్లలు పుడతారు వాళ్ళకి. అమ్మవారు ఆది పరాశక్తి అవతారం అని చిన్నప్పుడు ఉయ్యాలలో ఉండగా ఆ అమ్మవారి యొక్క దివ్యలీలను చూపించారు తల్లిదండ్రులకి వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ నవరాత్రి రోజుల్లో ఒకసారి చూపించారు, నేను ఆది పరాశక్తి అంశ అని చెప్పారు. అప్పుడు గంధర్వుడు అనే వ్యక్తి రాజమండ్రిలో మనకి రాజరాజ నరేంద్రుడు రాజ్యం అని ఉండేది, అక్కడ జన్మిస్తాడు. ఆ రాజమండ్రిలో రాజు పేరు విష్ణువర్ధన మహారాజు. అక్కడ విష్ణువర్ధన మహారాజుగా గంధర్వుడు పుడతాడు. వాసవి కన్యకా పరమేశ్వరి కుసుమస్థితి వారికి పుడతారు. అప్పుడు అమ్మవారు ప్రతిరోజు వచ్చి ఇక్కడ లింగాల ఇంటిలో పక్కన అమ్మవారిది పాత గుడి ఉంది. అమ్మవారిది అక్కడ నగరేశ్వర స్వామి, మహిషాసురమర్దిని, వాసవి కన్యకా పరమేశ్వరి ఉపాలయాలు అవి ఉంటాయి. అక్కడ రోజు వచ్చి అమ్మవారిని ఆరాధించుకుంటూ ఉండేవారు, నగరేశ్వర స్వామిని, మహిషాసురుడిని.
ఈ రాజు పర్యటనలో పెనుగొండపట్నం వచ్చి పెనుగొండపట్నం కూడా 18 పట్టణాలకి ఒక సామంతరాజుగా ఉండేవారు ఆయన విశ్వశ్రేష్ఠి గారు. ఆ రాజు అమ్మవారిని చూసి మోహిస్తాడు. మోహించి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కుసుమ శ్రేష్ఠి మహారాజు అప్పుడు వైశ్య గురువులు అని ఉండేవారు. ఆ వైశ్య గురువులు భాస్కరాచార్య వారు, ఇక 714 గోత్రికులు వైశ్యులు ఉండేవారు. వీళ్ళందరినీ సమావేశపరిచి ఇలాగ రాజు అమ్మవారిని చూసి మోహించి వివాహం చేసుకుంటానంటున్నాడు, ఏమిటి మీ అభిప్రాయం అంటే 102 గోత్రికులు అమ్మవారిని వర్ణ సంక్రమంగా క్షత్రియుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. 612 మంది గోత్రికులు ఇవ్వండి, మహారాజే కదా అమ్మవారిని అడుగుతున్నాడు అని చెప్పని వీళ్ళంతా సపోర్ట్ చేసి మాట్లాడుతుంటారు. అప్పుడు అమ్మవారు అంటారు, వైశ్య ధర్మాలు చెప్తారు. అప్పుడు వయసులో వర్ణ సంక్రమం లేదు, మనం చేయకూడదు. నేను ఆది పరాశక్తికి అవతారము, కారణ జన్మురాలని. ఆ రాజు కూడా కారణ జన్ముడు, అందుచేత ఈ వివాహానికి ఒప్పుకోని చెప్పారంటే అప్పుడు ఆ విష్ణువర్ధన్ మహారాజు ఫలానా రోజుల నుంచి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం బలవంతంగా నన్ను అందర్భాన్ని వివాహాలు ఎన్ని రకాలైనా చేయొచ్చు రాజులు. దాన్ని ఫోర్స్ చేసి అమ్మవారి బలవంతంగా తీసుకెళ్తానంటే భాస్కరాచార్య గురువు గారు వారి యొక్క సారథ్యంలో అమ్మవారు ఏం చేసిందంటే 102 + 1 103 యజ్ఞకుండాలు పెట్టించి దాంట్లో ఆత్మాహుతి చేసుకొని సన్నిద్రాలు అవుతారు. అప్పుడు రాజుగారు తాలూకు సైనికులు వాళ్ళు ఉంటారు కదా, రహస్య సేకరించేవాళ్ళు, వాళ్ళు సిఐడి డిపార్ట్మెంట్ అని. ఇలా అమ్మవారు ఇలా ప్రిపేర్ అవుతున్నారు, వివాహానికి అనుకుంటామని చెప్పి ఆ రాజుకి చెప్తారు. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుందంటే మనమంతా కూడా కొన్ని ధర్మాలు కట్టుబడి ఉండాలి అని చెప్పి వైశ్య ధర్మాలని చెబుతూ వైశ్యులు కృషి, గో సంరక్షణ, వాణిజ్యాన్ని ప్రధానంగా తీసుకోవాలి. మనం శాంతి, అహింస, త్యాగము, ధర్మము, దానము అనేవి కూడా వైశ్యులు ఆచరించాలి. సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యక్రమానికి ఇవ్వాలి. వయస్సుని నానారికల్లా చేసుకోవాలి, వర్ణ సంకల్పన చేయకూడదని చెప్పి భారతంలోనూ భాగవతంలో చెప్పినట్టు నీతులు సూక్తులు బోధించి అప్పుడు నేను ఇలా ఆత్మాత్మవుతున్నాను, పార్వతీదేవి అవతారం లేదు, ఆది పరాశక్తి అవతారము, నాతో పాటు ఈ గోత్రీక దంపతులు ఎవరైతే ఆత్మార్పణ చేస్తారో వాళ్ళకి కూడా కైలాస ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అక్కడ అందరికీ చెప్తారు అమ్మవారు. చెప్తే 102 గోత్రీకులు అందరూ కూడా దంపతుల పూర్వకంగా ఆత్మాహుతి అవుతారు ఆ హోమంలో. అప్పుడు అమ్మవారు కూడా ఆత్మాహుతి అవుతారు. ఒక మహిళా బ్రహ్మచారి ఆత్మాహుతి అవుతాడు. అప్పుడు మహారాజు వస్తాడు. ఆ ఆత్మాహుతి సందర్భంలో బలవంతంగా వివాహం చేసుకుంటాడంటాడు. వీడు శాపగ్రస్తుడైనటువంటి గంధర్వుడు, వీడు తలగా ఇవి రొక్కమవుగా కాదు, ఇదివరకే శాపం ఉంది కనుక ఈ అమ్మవారు ఆత్మాత్మ అవుతారు. ఆ విష్ణువర్ధన్ మహారాజు వచ్చి చేస్తే వాడి శాపం వల్ల వాడికి కూడా తల భద్రం. అందుచేత ఇది పూర్ణ ఆది పరాశక్తి అవతారము అవతరించిన క్షేత్రం ఇది. అష్టాదశ శక్తిపీఠాలు కూడా అమ్మవారి శరీరము 18 భాగాలుగా విభజించబడి 18 చోట్ల 18 శక్తిపీఠాలుగా అలరారుతున్నాయి. కానీ ఇక్కడ అమ్మవారిది పరిపూర్ణ అవతారము. అమ్మవారితో పాటుగా 102 వైశ్విక దంపతులకి మోక్షాన్ని ప్రసాదించిన దివ్యక్షేత్రము. అందుచేత దీనికి ఉన్న విశిష్టత అది. ఇక్కడ పూర్ణావతారము. అప్పుడు అమ్మవారు ఆత్మార్పణైన తర్వాత వాళ్ళ ఆ దంపతుల వంశీకులైనటువంటి సంతానము కాశీ వెళ్ళి
అక్కడ కర్మకాండలన్నీ వైదికరీత్యా చేసి 102 శివలింగాలు తెచ్చి అమ్మవారి గుడి ప్రాంతంలో దాన్ని ఇప్పుడు లింగాల వీధి అని పిలుస్తారు. అక్కడ 102 శివలింగాలు స్థాపన చేసి ఉన్నారు. ఇప్పుడు 10, 11 ఉన్నాయి. మొన్నే శివాలయం కూడా కట్టారు వాటిని కలిపి. అందుచేత ఏంటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలకి త్యాగానికి నిదర్శనమయ్యి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వైశ్య జాతిని ఎవరైతే 102 గోత్రీకులు ఆత్మార్పణ చేశారో వారిని ఆర్య వైశ్యులు అని పిలుస్తారు. పోయారో మిగతా 612 మంది గోత్రీకులు ఇటు ఉత్తరాదికి తూర్పుకి అలా దేశం అంతా దక్షిణాదికి అలా వెళ్ళిపోయి అక్కడక్కడ వ్యాపారాలు చేసుకుని ఏదో వృత్తులు చేసుకుని అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని 85 రకాల శాఖలుగా పిలుస్తారు. వాళ్ళని గవర కావుట్లని, ఏమి నెల్లూరు కావుట్లని, ఇంకో కావుట్లని, మార్వాడీలని వాళ్ళు కూడా వైశ్యులే అని ఒక శాఖగా చెబుతారు. మార్వాడీలు కూడా వైశ్య జాతికి చెందిన శాఖగా ఇస్తారు. గుప్తులని ఇలాగా 10 ప్రాంతాల్లో 10 రకాలుగా ఈ వైశ్యులు 712 మంది గోత్రీకులు అలాగా పిలువబడుతూ ఉన్నారు. ఇది అమ్మవారి మూల చరిత్ర బ్రీఫ్గా చెప్పేవంతే. అమ్మవారి చరిత్ర పుస్తకాలు ఇక్కడ మూర్తి గారని ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన 102 అమ్మవారి దేవాలయాల పైన కట్టించారు. మొత్తం అమెరికాలోను, మలేషియాలోను, సింగపూర్లోను, మన భారతదేశంలో. ఆయన ఇక్కడికి వచ్చి ఒక 50 ఏళ్ల క్రితం ఇదంతా చూసి బాధపడి ఒక ప్రాజెక్ట్ నెలకొల్పి 25 ఏళ్ళు అయింది ఇక్కడ. ఇప్పుడు అంత పెద్ద గుడి కట్టారు. యాత్రికులకు ఉచితంగా భోజనం, టిఫిన్, పలహారం పెడతారు. ఒక సుమారు 60-70 రూములు అవి కట్టారు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి అవసరాలు బట్టి వారికి అనుకూలంగా అకామిడేషన్ అవి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ చేశారు. ఇంకా చాలా ఆశయాలు ఉన్నాయి కమిటీ వారికి వాళ్ళకని. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫేస్ అండ్ గ్రౌండ్. అది ఎత్తు ఉంది. అమ్మవారి విగ్రహం 92 అడుగులు ఎత్తు, పంచలోహాలతో చేశారు. మొట్టమొదటి ఎత్తైన పంచలోహ విగ్రహం ఇండియాలో అయితే 5 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఇప్పుడు చాలా చోట్ల పంచలోహాల విగ్రహాలు మన జిఎస్ స్వామి అక్కడ గురువుగారు పెట్టారు, అక్కడక్కడ పెట్టారు. ఇప్పుడు అమెరికాలో కూడా 140 అడుగుల ఎత్తుతో అన్నమాచార్య విగ్రహం ఇక్కడ వారికి ఆర్డర్ ఇచ్చేవో మేము వాళ్ళ ద్వారా మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ చాలా చోట్ల పంచలోహ విగ్రహాలు కడుతూ ఉన్నారు. భక్తి యొక్క ప్రోద్బలంతో, భక్తి యొక్క సహాయ సంపత్తితో. ఏయిట్రా